ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. చింతపల్లి మండలం గూడెం కొత్త వీధి మండలం ఎర్రచెరువులు అనే ఒక ఊరు ఉండే. ఆ ఊరు లోపల ఒక మా మీద ఒకసారి దాడి అయింది. అందులో తప్పించుకున్నాం. తర్వాత ఈ మెయిన్ ఒకటి స్వర్ణలత అనే పేరున్నారా, ఆమె చనిపోయినప్పుడు నేను అందులో ఉన్నాను. కొమ్మంగి, చింతపల్లి మండలం కొమ్మంగి అనేటటువంటి గ్రామం ఉంటుంది అన్నట్టు. అక్కడ మొత్తం కాఫీ ప్లాంటేషన్లు ఉంటాయి అన్నట్టు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము ఒక ఊరు నుంచి రాత్రి ఒక ఊరిలో మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెట్టి ఈ కొమ్మంగి అనే గ్రామానికి పొద్దున పోవాలి. మొత్తం కాఫీ ప్లాంటేషన్స్ ఉంటాయి అన్నట్టు చింతపల్లి దగ్గర. అది ఇది ఏమైందంటే మేము రాత్రి దాదాపు ఒక 4-5 కిలోమీటర్లు వెలుతురు లేకుండా కీకారణ్యం లోపల ఒక 4-5 కిలోమీటర్లు జర్నీ చేసినాం అన్నట్టు. మనిషి ఇప్పుడు ఇక్కడ ఉన్న మనిషి కనపడది. అవి అంత చీకట్లో ఒక 4-5 కిలోమీటర్లు జర్నీ చేసినాం. జర్నీ చేసి పడుకున్నాం. పడుకొని తెల్లారిన తర్వాత ఆ ఊరికి కొండ దిగిపోవాలి. పోయినాం. మేము అంతగా లగేజ్ ఉంటాయి, అందరికి లగేజ్ ఉంటుంది, లగేజ్ ఉంటాయి, వెపన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక పోయిన తర్వాత ఇక మా ప్రధాన లక్ష్యం ఏంటిదంటే ఆ ఊరు లోపల కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది. కాఫీ ప్లాంటేషన్ లోపల వర్కర్స్ బాగుంటారు అన్నట్టు. కాఫీ పిక్కలు అంటే మీకు ఐడియా ఉందా? ఈ కాఫీ పిక్కలు ఏరేటటువంటి విషయం లోపల ఒక కార్పొరేషన్ ఉంటుంది అన్నట్టు, కాఫీ కార్పొరేషన్. అది ఆ కార్పొరేషన్ బాగా దోపిడీ చేస్తుంది వీళ్ళను అని చెప్పేసి వాళ్ళ ఆర్గనైజ్ చేసేవాళ్ళం అన్నట్టు. అక్కడ సంఘాలు ఉండేటి, అన్నీ ఉండేటి, కూలీ రేట్ల గురించి స్ట్రగుల్స్ ఉండేటి అన్నట్టు. వాళ్ళని మనం కలుద్దామని చెప్పేసి ప్రోగ్రాం పెట్టుకొని, నైట్ ప్రోగ్రాం పెట్టుకొని తెల్లారి అక్కడ దిగినాం అన్నట్టు. దిగితే అప్పుడు కొంగంటి సోమన్న అనే అతను అదే దాంట్లో మా కమాండర్ అతను, ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు. తర్వాత స్వర్ణలత ఎన్కౌంటర్ అయింది. అంటే మీకు ఎదురు పడ్డారా వాళ్ళు? లేదు, మేము పోయినాం, దిగినాం. చాలా పెద్ద కొండ అన్నట్టు. ఆ కొండ మధ్యలో మేము ఉన్నాం అన్నట్టు. ఇక మా వెనక దిక్కు అన్ని రాళ్ళు ఉంటాయి అన్నట్టు. అంత ఆ ప్రాంతంలో కొన్ని రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ కింద మేము ఉన్నాం అన్నట్టు. అయితే ఇక ఇద్దరు లోత తమ్మారావు అనే పేరున్నారా? లోత తమ్మారావు. లోత తమ్మారావు ఆయనతో చరిత్ర చెప్తా తర్వాత వచ్చిన. ఆ లోత తమ్మారావును ఇంకో అతను ఇద్దరు సివిల్ డ్రెస్లా AK-47 పట్టుకొని సివిల్ డ్రెస్లా దుప్పటి కప్పుకొని ఊళ్ళోకి కబురు చేయడానికి వేయరు అన్నట్టు. ఊళ్ళోకు దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది ఊరు. అయితే మేము ఉన్న ప్రాంతానికి ఆ ఊరు కనిపిస్తుంది అన్నట్టు. ఆ ఊర్లో ఎవరు వచ్చిండ్రు, ఎవరు తిరుగుతున్నారు అనేది మొత్తం కనిపిస్తుంది అన్నట్టు. ఆ ప్రాంతం సెలెక్ట్ చేసుకొని ఉన్నాం అన్నట్టు మేము ఆడ. వీళ్ళు సివిల్ డ్రెస్లో వెళ్ళిండ్రు. వెళ్తే అక్కడ మనకు ఆ ఊరు లోపల అదే రాత్రి జాతర జరిగిందని తెలియదు మనకు. జాతర జరిగింది ఆ రాత్రి. అయితే ఒక వరండ మీద ఇద్దరు పోలీసు వాళ్ళు సివిల్ డ్రెస్లా వచ్చి పడుకున్నారు అన్నట్టు. అక్కడ కుమ్మంగి అనే ఊరు లోపల పడుకుంటే వీళ్ళు పోయి వాళ్ళనే లేపారు. లేండన్న వాళ్ళనే లేపాను. వీళ్ళని చూసి అయితే వీళ్ళు దుప్పటి కప్పుకున్నారు, వేపన కనిపిస్తలేదు. ఎవడు రానా అని అంటున్నానంట. వాళ్ళు ఎవరు రానంటే ఆ ఊరు వాళ్ళు అయితేనేమో నేను ఫలానా అయినా అని చెప్తుండే. వీళ్ళు ఈ లోత తమ్మారావు అతను ఏమని చెప్పినా మేమే మేము అన్నలం అని చెప్పేసి అన్నట్టు. అన్న తర్వాత ఇక వాళ్ళు షాక్ అవుతారు కదా. అవును. ఇక వాళ్ళు షాకు ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి తేరుకొని ఇక వాళ్ళ దగ్గర డ్రెస్సులు లేపాయి, వెపన్స్ లేపాయి వాళ్ళ దగ్గర. మామూలు మనుషులమే అని అనుకుంటారు వాళ్ళు. అన్న చెప్పండి అన్న ఇదని చెప్పేసి లేచి చేతులు కట్టుకొని ఉన్నారు అన్నట్టు. ఇక మేము ఫలానా దగ్గర ఉన్నాం, అందరిని తీసుకొని రండి, ఇవాళ కమిటీ వేసినాం కదా, కాపీ పిక్కలు ఏరడానికి కూల్ రేట్ల గురించి మాట్లాడదాం, వాళ్ళను కార్పొరేషన్ వాళ్ళని పిలిపిద్దామా ఇదని చెప్పి భోజనాలు పట్టుకొని రండి అని చెప్పి వచ్చినాం వాళ్ళకే, పోలీసులకే.
చెప్పి వచ్చిన తర్వాత చింతపల్లి అక్కడికి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి రోడ్ సౌకర్యం ఉంటుంది అన్నట్టు. ఇక పోయింది అక్కడ పోలీసు వాళ్ళేనే వాళ్ళు. ఇక అలా చెప్పిన తర్వాత ఇక వాళ్ళు మోహన్ రావు అని హెడ్ కానిస్టేబుల్ ఉండే అప్పుడు. ఇక మోహన్ రావే ఏపీఎస్పీ వాళ్ళను గ్రేహౌండ్స్ వాళ్ళను పికప్ చేసుకొని వచ్చిర్రు అన్నట్టు. ఇక ఆ ఊళ్ళో ఒక 4-5 వీళ్ళు ఏ ప్రాంతంలో ఉంటారు, ఎట్లుంటారు, ఎంతమంది వచ్చారు, వెపన్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది అన్నట్టు. 12 గంటల దాకా, ఉదయం 5 గంటల నుంచి 12 గంటల దాకా అంతా ప్లాన్ చేసుకున్నారు. మనం ఏ రకంగా పోవాలి, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర వెపన్స్ ఏమున్నాయి అది అని చెప్పేసి మొత్తం గ్యాదర్ చేసుకున్నారు అన్నట్టు. గ్యాదర్ చేసుకొని ఉంటే మేమే ఇక్కడే ఉన్నాం. మేము అప్పుడు దాదాపు 13-14 మంది ఉన్నాం అన్నట్టు. ఉంటే ఇక అప్పుడు మనకు 9-10 గంటల లోపలనే ఫస్ట్ మనకు బ్రేక్ఫాస్ట్ లేక అంబలో లేకపోతే ఏదన్నా తీసుకొచ్చేవాళ్ళు అన్నట్టు. అంబలు తీసుకొచ్చేవాళ్ళు. ఏది అత్తలేదు, మంచినీళ్ళు అత్తలేవు, అంబలు అత్తలేదు, ఏది అత్తలేదు. ఏంది ఇదని చెప్పేసి అట్నే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఊరు ఎవరు వస్తుంటే ఎవరు పోతున్నా అనేది మనకు కనపడుతుంటుంది అన్నట్టు. అక్కడికి ఎవరు రావట్లేదు. ఇక ఎండాకాలం అప్పుడు అది అడవి లోపల ఏదో ఒక తొండ పోయినా కానీ ఆకులకు సప్పుడు అవుతుంది అన్నట్టు. వెనకాల ఒకసారి 2-3 సార్లు అట్నే సప్పుడు అయితే తొండలో ఏమో అయ్యిందని చెప్పేసి అనుకొని చూసినాం అన్నట్టు. ఎప్పుడు సెంట్రీ ఉంటాడు దళానికి, 2 దిక్కుల సెంట్రీ ఉంటారు అన్నట్టు ఎప్పటికీ. ఇప్పుడు ఇక్కడ ఉండమనంటే ఆ గేట్ దగ్గర అంత దూరంలో సెంట్రీ ఉంటారు అన్నట్టు. అయితే 2-3 సార్లు అట్నే ఆకుల శబ్దం అయితే మేము చూసినాం. పోతే ఏం లేదు, ఏదో జంతువో లేకపోతే తొండో ఏదో అయ్యిందని చెప్పేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకొని వచ్చినాం. దాదాపు 12-1 అవుతుంది. అప్పటికి మాకు ఆకలి అవుతుంది, దాహం వేస్తుంది, నీళ్ళు లేవు, నా బ్రేక్ఫాస్ట్ లేదు, ఏది లేదు. అందరం అయితే ఒకటి గుర్తించండి, మేము దళంలో తిరిగేటప్పుడు మేము 30 రోజులకు 40 రోజులకు ఒక్కోసారి స్నానం చేసేవాళ్ళం, పరిస్థితులు అనుకూలించక. ఆ రకంగా ఉంటే ఇప్పుడు మనం ఒక్కరోజు స్నానం చేయకపోతే మనం ఉండలేము ఇక్కడ. అప్పుడు మాకు ఎట్లుండంటే ఈ పాయింట్ కానీ షర్ట్ కానీ చీరపేర్లు పడేది అన్నట్టు. చీరపేర్లు అంటే తెలుసా, తెల్లగా ఉంటాయి. ఆ తెల్లగా ఉంటే ఇక మాకు ఎప్పుడు పడితే ఉంటే దురదలు అన్నట్టు అంతా. ఇక 4-5 కలిసి ఈ షర్ట్స్ అన్ని ఇప్పుకొని పేర్లు కుక్కుంటున్నాం అన్నట్టు. ఆ టైం లోపల అందరూ ఒక 3-4 డ్రెస్సులు ఇప్పేసే ఉన్నారు అన్నట్టు. ఈ పేర్లు కుక్కునే టైం లోపల అందరు కొంచెం ఆకలికి కొందరు వాడుకున్నారు, కొందరు పేర్లు కుక్కుంటారు, కొందరు చదువుకుంటున్నారు. చదువుకుంటా ఉంటే ఇక ఎందుకు ఇట్లా అలసిపోయి పడుకున్నారు. ఇట్లా కొరిగి కొందరు పడుకున్నారు, కొందరు పేర్లు కుక్కుంటున్నారు. వెనక నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మాకు మంచిగా సూట్ పెడుతున్నారు అన్నట్టు. ఇట్లా అతను చూసిండు పోలీస్ అని చెప్పేసి కథం ఫైర్ ఓపెన్ అయిపోయింది. వాళ్ళు ఫైర్ చేసుడు, మేము ఫైర్ చేసుడు, విపరీతంగా ఫైరింగ్ అన్నట్టు. ఆ రోజు ఫైరింగ్ అయితే అందులో ఒక హెడ్ కానిస్టేబుల్ చనిపోయాడు, ఒక కానిస్టేబుల్ చనిపోయాడు. మా దాంట్లో ఈయన దళ కమాండర్ కొంగంటి సోమన్న అని, నాగన్న అలియాస్ నాగన్న, వరంగల్ డిస్ట్రిక్ట్ జయగిరి అతనిది. వాళ్ళ చెల్లి ఇప్పటికి కూడా పార్టీలో పట్టినది. ఆమె పేరు ఏం పేరు తెలియదు. భాష అక్కడే స్వర్ణలత కూడా చనిపోయారు. చెప్తా. ఈయనకు ఈ కాలి ఇక్కడ బుల్లెట్ తగిలింది అన్నట్టు. ఈ నరం మొత్తం తెగిపోయింది. ఇప్పుడు ఈ నరం ఉంటుంది కదా, ఈ నరం మొత్తం తెగి నడవరాదు. ఇక ఒక్క కాలుతోటి 4 కిలోమీటర్ల దూరం వచ్చాడు. ఎవరు? ఈ కొంగంటి సోమన్న నాగన్న అని. మేము ఆయనను పట్టుకుంటూ మేము పరిగెత్తుకుంటూ వచ్చినాం అన్నట్టు. 2 బ్యాచ్లు అయినాయి. ఒక బ్యాచ్ ఏమో 3 ఆడవాళ్ళు ఒక దిక్కు అయిపోయారు. తర్వాత రాధమణి, నేను, తమ్మారావు, సంతోష్, 4 మేము ఒక దిక్కు అయిపోయినాం. ఈ స్వర్ణలత ఒక దిక్కు అయిపోయింది. ఈ స్వర్ణలత మా దిక్కు రాలే. ఎటు పోయిందో ఏమైందో కూడా తెలియదు. ఈ సోమన్న అతనికి దళ కమాండరు. ఈ సోమన్న అతని దళ కమాండర్కి ఇక్కడ బుల్లెట్ తగిలి పోయింది.
ఇక మాతో ఒక వచ్చిన అమ్మాయికి ఇక బుల్లెట్ స్టెన్ గన్ బుల్లెట్ ఇక్కడ తగిలి ఈ చెయ్యి పోయింది, ఈ చెయ్యి పోలే, ఈ నరం పోయింది, విపరీతమైన బ్లడ్ కారుతుంది. ఈమెను ఎత్తుకొని నేను పోయినా. ఇప్పుడు ఈ సోమన్నను ఎత్తుకోవాలని అంటే ఆయన ఒక్క కాలుతోటి పరిగెడుతుండ అన్నట్టు, వెపన్ ఉంది ఆయన దగ్గర, ఒక్క కాలుతోటి పరిగెడుతుండు. గానుగుల అనే ఒక ఊరు ఉంటుంది కొమ్మంగి దగ్గర, కోందుల ఊరు. ఆ గానుగుల అనే గ్రామం లోపలికి వచ్చిండు, రోడ్డు మీదుగా నడవలేని స్థితిలో కూడా పడుకొని ఉన్నాడు అన్నట్టు. అయితే అన్న వచ్చిండు నేను తీసుకుపోయి కొండ మీద తీసుకుపోయి కాపాడాలి అని చెప్పేసి ఈ ఊరు గ్రామస్తులందరూ కూడా ఏకమై ఈయనని తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు అన్నట్టు, దాపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ ఊర్లో మున్సబు ఉంటాడు ఒకడు, నరసయ్య అంటే దాని పేరు నరసయ్య, మన ఇంటి పేరు మర్రి నరసయ్య అంటే ఒకటి ఉండేను అన్నట్టు. వాడు పోలీస్ ఇన్ఫార్మర్ అన్నట్టు. వాడు వాళ్ళందరినీ బెదిరించి నేను ఇప్పుడే పోలీసు వాళ్ళని పోయి తీసుకొస్తా, ఆడికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది కొమ్మంగి, నేను పోలీసు వాళ్ళని తీసుకొస్తా, మీ అందరి పేరు చెప్తా, వాడిని తీసుకపోతే కాపాడితే అని చెప్పేసి వాళ్ళందరినీ బెదిరించిండు. బెదిరించిన తర్వాత పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తే దాదాపు 40-50 మంది పోలీసులు వచ్చారు ఆడికి. వచ్చి ఈయన ఇక లేవలేడు నడవలేడు, పడుకొని ఉన్నాడు. ఈ పడుకొని ఉన్న వ్యక్తి దగ్గరికి పోవడానికి కూడా వాళ్ళు సాహసించక దాదాపు 1-2 గంటల సేపు అటు నుంచి ఇటు నుంచి బాగా సరౌండింగ్ అయ్యి లాస్ట్కి పోయి ఆయనను పట్టుకొని అన్ని ప్రశ్నలు అడిగి చంపేసిండ్రు ఆయన.